రేవంత్ రెడ్డి గారి ఒక 5 రోజుల ఖర్చు ఎంత తెలుసా? రేవంత్ రెడ్డి గారు మళ్ళా దావోస్ పర్యటనకు మళ్ళా సిద్ధమైంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏబిఎస్ టిఆర్టిఎస్సిటి ఇదేంటిది? ఇది దావోస్ పర్యటన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. దీనికి సంబంధించి బడ్జెట్ ఎస్టిమేషన్స్ 2024-25 అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ ఫర్ 12,30,00,000 ఫ్రమ్ ద BE ప్రివెన్షన్ 2024 టువర్డ్స్ మీటింగ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఇన్ ద యాన్యువల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం being held in Davos, Switzerland from January 20 to 24th, 2025 in relaxation of quarterly regulation orders issued. ఇది 5 రోజుల జనవరి 20 నుండి 25 వరకు 2025లో దావోస్ స్విట్జర్లాండ్లో జరిగే ముఖ్యమంత్రి గారి పర్యటనకు అక్షరాల 12,30,00,000 రూపాయలను 12 ఇక్కడ రూపీస్ 12 crores and 30 lakhs ఓన్లీ అట 5 రోడ్ కొడతాను 12 కోట్ల రూపాయలు కొడతాను అంటే ప్రతిరోజు కనీసం 2,10,00,000 రూపాయలు అయిపోతాయి. ఇక మరి ఎంతమంది పోతారో ఆ దావోస్ పర్యటనకు తెలియదు, కానీ ఎందుకోసం పోతాను తెలుసా? ఇది స్కీమ్ నేమ్ టీ హబ్ ఫౌండేషన్, ప్రొసీజర్ ఆఫ్ డ్రెవల్ ఆఫ్ ఫండ్స్, అడ్జస్ట్మెంట్ టు పీడీ అకౌంట్. దీనికోసం పోతాను. టీ హబ్కు సంబంధించిన ఒప్పందాల కోసం పోతున్నారు. దీనికి సంబంధించి 12,30,00,000 రూపాయలను దావోస్ పర్యటన కోసం రాష్ట్ర ఖజానా నుండి ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నారు. 12,30,00,000 రూపాయలు. ఈ 12,30,00,000 రూపాయలు తీసుకుపోయి మరి కనీసం ఒక 1,000 కోట్ల ప్రాజెక్ట్ అయినా తీసుకొస్తారా? పోయినసారి దావోస్ పర్యటనకు వేయను, అప్పుడు ఒక 6 కోట్ల 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చింది. మరి దాని ప్రతిఫలం ఏందో, దాని ఫలాలేందో ఇంతవరకు తెలంగాణకు రాలే. మళ్ళొక 12,30,00,000 పట్టుకొని పోతున్నారు. మరి పోయేటప్పుడు ఎంతమంది పోతారు? అసలు ఏం తింటారు మీరు? 12,30,00,000 రూపాయలు అంటే ఏం తినేస్తారు? ఏం తింటారు? ఎంతమంది పోతారు? 12 కోట్ల రూపాయలు ఏంది? ఇక అప్పులు కామంటే రాష్ట్రానికి ఎందుకు కావు? కేసీఆర్ టైంలో వాళ్ళే ఇటచ్చి కూర్చొని ఒప్పందాలు చేసుకునేది. ఏది ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళే తెలంగాణకు వచ్చి మీ దేశంలో ఇది పెడతాం అది పెడతాం అని ఒప్పందాలు చేసుకునేది. ఎప్పుడో ఒకసారి కేటీఆర్ ఆ విదేశాలకు పోయి వచ్చేది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ సంవత్సరం లోపలనే 4-5 సార్లు విదేశాలకు పోయి వచ్చిండు. సరే పోతే అమెరికాకు ఒకసారి పోయినావు, దావోస్కి ఒకసారి పోయినావు, మళ్ళీ దావోస్కి పోతాను. ఏంది ఖర్చు? గింత ఖర్చా? 12,30,00,000 రూపాయల. బంగారం తినేస్తారా, వజ్రాలు తినేస్తారా? టిఫిన్ కింద, లేకపోతే అన్నం కింద, లంచ్ కింద? అంటే దీన్ని బట్టి ఈ ప్రోగ్రాము మనోళ్ళు అక్కడ పెడతానులేమో. ఎందుకంటే ఇంత ఖర్చు అంటే మరి మనోళ్ళు ఏర్పాటు చేస్తానులేమో ఖర్చులన్నీ. ఈ స్థాయిలో ఖర్చు పెడతాండే తెలంగాణ కోసం మన పెద్ద సార్.